ఏమన్నా గత 2 రోజుల నుంచి ఏదో మర్చిపోయానని తెగ ఆలోచించేస్తున్నాను. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఈ వీడియో ఒకటి ఉందని సంగతి. ఈ మధ్య మనకి మతిమరుపు ఎక్కువైపోయింది, ఏం గుర్తుండలేదు. వీడియో సంగతి ఎవడన్నా మర్చిపోతాడా? మనం వచ్చిన టైంకి అయితే పుట్టను కబ్జా చేసి పూజ అయితే మొదలెట్టారు. తప్పు అది కబ్జా అనకూడదు, మనకంటే ముందు వచ్చి పూజ మొదలెట్టుకున్నారు అంతే. ఒకప్పుడు కింద కనిపించే కన్నాలు చూసి ఇందులో కూడా పాములు ఉంటాయేమో అనుకునేవాడిని. ఇందులో పీతలు ఉంటాయని సంగతి తర్వాత తెలిసింది నాకు. ఎంతైనా సరదాగా ఇలాంటి తోటల్లోకి వచ్చిన ఆనందం ఏ గోవా బీచ్కి వెళ్ళినా రాదు. వేరే వాళ్ళ వరకు పక్కన పెడితే నా వరకు చూసుకుంటే ప్రకృతికి అలవాటు పడిపోయాం కాబట్టి మన వాళ్ళు అయితే పూజ మొదలెట్టారు. మా అమ్మ తర్వాత నేనైతే మొదలెట్టాను. అదే పొట్టలోకి గుడ్లు పాలు పోయడం మన చిన్నప్పటి నుంచి తెలిసిందే అయినా సరే మళ్ళీ మా అమ్మ డైరెక్షన్ ఇస్తుంది నాకు. ఈ జనరేషన్ లో ఇలాంటి నమ్మరు, ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేస్తున్నారని తిట్టుకుంటారు. మనం చేసే పూజని ఆ నాగేంద్రుడి పొట్టలో చూస్తాడని నమ్మకం. ఇలాంటి టైంలో చేసే పూజ ఎవరికో కానీ అదృష్టం తగ్గదు. మా పొట్టోడు ప్రతిసారి అలర చేసేవాడు, ఈసారి శ్రద్ధగా చూస్తున్నాడు. పుట్ట దగ్గర పూజ అయిపోయిన తర్వాత కలుతో మనిషి డిస్కషన్ చేసుకుంటారు. ఒక్కోసారి ఆ టైంలో లోపల ఉన్న నాగేంద్రుడికి డిస్టర్బెన్స్ అనిపించి బయటకు వస్తే ఏంటి సంగతే అలా అనుకుని సరదాగా ఫోటోలు దిగుతున్నానో లేదో అంతే వచ్చేసాడు. ఏంటి బ్రో ఏంటి సంగతులు, పార్టీ లేదని అడిగితే అలా అనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మా పొట్టోని భుజాన్ని వేసుకుని లగెత్తాం ఇంటికి. ఇంకా ఉంటానండి, మళ్ళీ కలుసుకుందాం.